కాపునాడు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం. కాపునాడు టీవీ, మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం. ఇటీవల చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు నామినేట్ పదవుల్లో, ప్రెసిడెంట్ పదవుల్లో, చైర్మన్ పదవులకి కాపు, బలిజ, దళిత ఈ వర్గాలకి ఒక స్థానం కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఎదుర్కోవడానికి అటు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కాపులు ఆనాడు రాజకీయంగా ఒక పెద్దన్న పాత్ర పోషించి ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారం అందలమెక్కించడానికి అనేక బాధలు పడ్డారు. అటు పోలీస్ కేసుల ద్వారా కానీ ఇంకో రకమైన ఆర్థికమైన ఇబ్బందుల్లో చాలా బాధలు పడ్డారు. అలాంటి సామాజిక వర్గానికి నామినేటెడ్ పదవుల్లో ముఖ్యమైనవి ఇవ్వకుండా ఏదో చిన్న చితక కార్పొరేషన్లో డైరెక్టర్లని, అది చిన్న చిన్న డైరెక్టర్లు, మార్కెట్ యార్డ్లని, లేదా గుళ్ళల్లో నెంబర్లని, ఇలాంటివి తప్ప ప్రధానమైన పదవుల విషయంలోకి వచ్చేసరికి కాపులకి కావాలని అన్యాయం చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. కూటమి ప్రభుత్వాన్ని శాసించిన స్థాయిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు కాపులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్ల సరైన న్యాయం చేయకపోతే భవిష్యత్తులో కాపుల ఆలోచన విధానం మారిపోద్ది. రోడ్డు మీదకి వచ్చే కాపులు కూడా తగ్గిపోతారు. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి 2014, 2019, 2024 మూడు ఎలక్షన్స్ లో ఇంకా మంచి రోజులు ఎదురు చూడటమే తప్ప కాపులకు మంచి రోజులు కనపడలేదు, భవిష్యత్తులో కనపడలేదు. దీన్ని కాపులకు జరిగే అన్యాయాన్ని సరైన కోణంలో ఆలోచించకపోతే భవిష్యత్తులో కాపులు రాజకీయంగా దూరం అయితే రాజకీయ పార్టీలన్నిటికీ చాలా నష్టం జరిగింది. ఈ రాష్ట్రంలో కాపు అనే పేరు మీద పిలవబడుతున్నాం. కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు, మున్నూరు తదితర కులాలన్నీ దాదాపు 30% ఉన్నాయి. ఈ 30% కాపులు కానీ నెగ్లెక్ట్ చేస్తే రాజకీయంగా ఏ పార్టీ మనలేదు. ఎందుకంటే భవిష్యత్తులో కూటమి ప్రభుత్వానికి ఏదైనా నష్టం అంటూ జరిగితే కాపులు తిరుగుబాటుతో జరుగుతాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తూ కాపులకు సరైన న్యాయం చేయాలని అటు చంద్రబాబు నాయుడు గారికి అలాగే యువరాజు నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు దీని మీద స్పందించాలని కోరుకుంటూ మీ గాళ్ళ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ. విజయవాడ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పార్లమెంట్ పరిధిలో కాపునాడు ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు వేరువేరుగా కీర్తిశేషులు మిరియాల వెంకట్రావు స్మారక విద్యాగృహాలు అంటే కాపు విద్యాభవన్ల ఏర్పాటు జరగనుంది. 5వ తరగతిలో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేసిన పేద కాపు కుటుంబంలోని బాలబాలికలను గుర్తించి కాపు విద్యాభవన్లో చేర్పించి వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే బృహత్ సంకల్పంతో కాపునాడు ఫౌండేషన్ ఈ విద్యా ఉద్యమాన్ని మొదలుపెట్టింది. మన సామాజిక వర్గ భవిష్యత్ తరాల్ని విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు మీరు ఈ ఉద్యమంలో పాలు పంచుకోండి. కాపు విద్యాభవన్ ని సందర్శించి తగిన సూచనలు, సలహాలను తెలియచేయండి. యావత్ కాపు సమాజానికి కాపునాడు ఫౌండేషన్ తరఫున ఇదే మా ఆహ్వానం. సమాచారం, సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. ప్లీజ్ విజిట్ www.kapunaduindia.com. Read Kapunadu Monthly Magazine. Please subscribe our channel.